హలో యస్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 31 మే ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 పువ్వు అడ్డం పువ్వు అంటే ప్రసూనం. 1 నిలువు జవాబు కోరి అడిగేది ప్రశ్న. 2 నిలువు విష్ణు ఖడ్గం నందకం. 3 అడ్డం కామధేనువు బంగారం సురభి. 3 నిలువు ఒక నటి చక్కని నవ్వు కలది అని అర్థం సుహాసిని. హీరోయిన్ ప్లస్ చక్కని నవ్వు కలది 2 వస్తాయి. 4 నిలువు చారు అంటే రసం. 5 అడ్డం కానుక అంటే నజరానా. 6 నిలువు బృందం సమూహం అంటే జట్టు. 7 నిలువు దిక్కులు ఎన్ని 4 దిక్కులు, అదే రాస్తున్నాను 4. 8 అడ్డం చిరునవ్వు అంటే దరహాసం. 9 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 10 అడ్డం బెల్లంలో కాసిన నీళ్లు పోసి మరిగిస్తే పాకం. 10 నిలువు శిశువు బిడ్డ పాతో మొదలవ్వాలి 2 అక్షరాలు పాప రాస్తున్నాను. ఇప్పుడు 11 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 12 నిలువు స్వప్నాలు అంటే కలలు. 13 అడ్డం నవ్వు హసించు అంటే నగు. 13 నిలువు అర్ధరాత్రి అంటే నడిరేయి. 13 నిలువు 14 అడ్డం మెరుపు అంటే శంప. 14 నిలువు దుర్గ అంటే చంద్రిక. 15 అడ్డం తృప్తి ప్రకామం అంటే తనివి. 15 నిలువు తేమ అంటే తడి. 16 నిలువు వినిపించుకోను అంటే వినను. 17 అడ్డం కలవరం గందరగోళం అంటే అలజడి. 17 నిలువు ఆదరణ లేకపోవడం అంటే అనాదరం. 17 నిలువు అయిపోయింది. 18 అడ్డం నీళ్లు ఎక్కువ రావడం వల్ల చెరువు కట్ట తెగిన సందు గండి. 18 నిలువు ఘంటం వికృతి అంటే గంట. 19 అడ్డం నేత్రాలు అంటే నయనాలు. 20 అడ్డం గీత అంటే రేఖ. 21 అడ్డం మోసం వంచన అంటే కపట. 22 నిలువు మాట మాట్లాడు అంటే పలుకు. 23 అడ్డం పొలం అంటే చేను. 23 నిలువు చైతన్యం అంటే చేతన. 24 అడ్డం
సహస్రం అంటే 1000. 24 నిలువు. జడ అంటే వేణి. 25 అడ్డం. చలికి కప్పుకోవడానికి పాత బట్టలతో దట్టంగా కుట్టిన గంత అంటే బొంత. 26 అడ్డం. నది 7 అంటే తరంగిణి. 26 నిలువు. కుమార్తె అంటే తనయ. 27 నిలువు. పర్వతం అంటే గిరి. 28 ఏకాక్షరం చివర్లో చూద్దాం. 29 అడ్డం. తెల్లవారుజాము అంటే వేకువ. 29 నిలువు. బాధ యాతన అంటే వేదన. 30 నిలువు. దైవం అనుగ్రహించి ఇచ్చేది వరం. 31 అడ్డం. నూతన కొత్త అంటే నయన. 32 నిలువు. విసనకర్ర అంటే యవన. 33 నిలువు. పుత్తడి అంటే వెండి. 33 నిలువు అయిపోయింది. 34 అడ్డం. వర్ణం అంటే రంగు. 35 నిలువు. జిల దురద అంటే గుల. 36 అడ్డం. ఈడు అంటే వయసు. 37 నిలువు. సత్ప్రవర్తన అంటే 37 నిలువు. సుచరితం. 38 అడ్డం. గార్ధబం గార్ధభం గాడిద. 38 నిలువు. పాట పాడే స్త్రీ అంటే గాయని. 39 నిలువు. చేరువ సమీపం అంటే దరి. 40 అడ్డం. చెప్పినదే చెప్పి విసిగించడం తీట అంటే నస. 41 నిలువు. స్వతసిద్ధం నైజం అంటే సహజం. 42 అడ్డం. వనిత అంటే లలన. 43 నిలువు. నుదురు అంటే లలాటం. 44 అడ్డం. భారీ వర్షాలకు కొండ నుంచి విడిగిపడే భాగం అంటే చెడియ. 44 అడ్డం అయిపోయింది. 45 అడ్డం. నెయ్యి హవిస్సు అంటే హవి. 46 అడ్డం. గొంతు చుట్టూ తాడి బిగిస్తే ఉరి. 47 అడ్డం. రాత్రి అంటే నిసి. 49 అడ్డం. పతాకం అంటే ధ్వజం. 50 అడ్డం. అవరోధం అడ్డు అంటే ఆటంకం. 51 అడ్డం. కలహం చిక్కు అంటే తంపు.
ఇక్కడ 48 నిలువు చూడలేదు. జుట్టు కొప్పు అంటే సిగ. 52 అడ్డం. తీరం ఒడ్డు అంటే గట్టు. 52 దాకా అయిపోయింది. ఇప్పుడు ఏకాక్షరాలు చూద్దాం. 9 అడ్డం 14తో సంపెంగ. శంప అంటే శంపకం. 11 మళ్ళీ ఏకాక్షరం. అడ్డం 9తో కాంచీపురం. అడ్డం 9 కమ్మొచ్చింది. కంచి. కంచి. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఏకాక్షరం 28. అడ్డం 11తో మనసు. అడ్డం 11 చీ వచ్చింది. మనసు అంటే చిత్తం అంటే మనసు. ఇదండి ఈనాడు ఆదివారం పదకేలి 31 మే ప్రశ్నలు జవాబులు. మీ యొక్క స్పందనను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.